హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ అంతా కూడా గొడవలు ఉంది. ఒకటేమో సంజన గారు ఫ్రాంక్, ఒకటేమో రీతు మాధురి గారు గొడవ, ఒకటేమో ఆయుష రీతు గొడవ. వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి గొడవలు ఎక్కువైపోయినాయి ఆట కంటే కూడా. సరే, ఓవరాల్గా ఎవరు బెటరో, ఎవరి వల్ల ఆ గొడవలు రేజ్ అవుతున్నాయి, కంటెంట్ వల్ల చేయాల్సి వస్తుందా, కంటెంట్ సంజన కంటే కూడా ఓవర్గా కంటెంట్ ఎవరు ఇస్తున్నారు అనేది చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రాంక్ చేయడానికి సంజన గారు మాధురి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. చిన్న ఫ్రాంక్ చేద్దంటే వాళ్ళు బోరు కొట్టిందంటే ఫ్రాంక్ చేద్దాం అనుకున్నారు. ఆ ఫ్రాంక్లో భాగంగా నా బొట్టు వెళ్ళబోయినాయి, నా స్టిక్కర్ పోయింది. ఆ కాన్వర్జేషన్లోకి వెళ్ళి చివరికి ఎక్కడికి వెళ్ళింది, సంజన గారు చేసిన తప్పులన్నీ బయట పెట్టేసింది మాధురి గారు. సందు దొరికింది కదా అని మొత్తం చెప్పేసింది బయటికి. ఇంకా సంజన గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కదా, ఏం చేసినా కానీ గుడ్డు పోతేనే అంతమంది అంటుంటేనే చలనం లేకుండా కూర్చుంది. ఇప్పుడు కూడా నవ్వుతూనే కూర్చుంది. అనుకో అంటుంది. చక్కగా మాధురి గారు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ సంజన గారు చేసిన దోతాలు మొత్తం మాధురి గారు లెక్క చెప్పి మొత్తం అంటానే ఉంది. ఈ సంజన గారు అవసరం అది ఫ్రాంక్ చేద్దాం అంటే ఎక్కువ అయిపోతుందని ఇక వాళ్ళు అనుకుంది ఏంది, మధ్యాహ్నం సాయంత్రం కూడా కొనసాగిద్దాం ఇది అనుకున్నారు. కొద్దిసేపటికి ఎక్కువైపోతుంది మాధురి గారు చెప్పే అన్ని లిస్టు. ఇక తట్టుకోలేక సంజన గారు వద్దు కాపే అని అప్పుడు ఫ్రాంక్ అని చెప్పారు. సరే, వాళ్ళకి బోర్ కొట్టింది కాబట్టి సరదాగా జరిగిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి దివ్య మాధురి గారు గొడవ. కూర ఎవరు వేసుకున్నారని ఆమెను అడిగింది, తనుజని అడిగింది. మాధురి గారు కొంచెం వేసుకున్నానని చెప్పింది. నన్ను అడగాలి కదా అని అంటే నేను కొంచెమే వేసుకున్నానమ్మా అంటే, ఇప్పుడు అది కరెక్ట్ కాదు. కొంచెం వేసుకున్నప్పుడు నీకు ఆమె పడినప్పుడు వదిలేసేయాలి. నువ్వు నిన్నేంటి నీతో మాట్లాడి నాకు ఇష్టం లేదని దివ్య అనింది. అన్నదానికి మాధురి గారు తను పలకరించట్లేదు. నీతో మాట్లాడి నాకు ఇష్టం లేదు, నీతో అస్సలు మాట్లాడి నాకు ఇష్టం లేదు అంది. అసలు మొత్తానికి ఫుడ్ మానిటర్నే మార్చేయమని అడిగింది మాధురి గారు. లేదండి నేను ఫుడ్డే తిన్నా అన్నది. కళ్యాణ్ అందరిని అడిగాడు పోయి మారుద్దాం అంటే మాకే ఇబ్బంది లేదు, మాకు ఓకే అని అందరూ అన్నారు. ఇద్దరు ఓకే అన్నారు. ఎవరు ఫుడ్ మానిటర్ ఓకేనంట, ఫుడ్ వండే మాధురి గారు ఓకేనంట. వాళ్ళకేం నష్టం లేదు, కమ్మ వండితే తినేవాళ్ళే కదా వాళ్ళు, నష్టం లేదు. కానీ వీళ్ళిద్దరికే పట్టలేదు అక్కడ, మాధురి గారికి అని దివ్యకి. అది కూడా పడినప్పుడు మాధురి గారు కొంచెమే తిన్నానన్నది. దాన్ని ఏదో సరే ఈసారి రూల్ ఉంది కదండి, ఈసారి కొంచెం చెప్పండి అంటే సరిపోయింది. దానికి నన్ను అడగాలి కదా, నన్ను అడగకుండా ఎవరు తినమన్నారు. ఇది దివ్య రూలు అనేది మాట కరెక్ట్ కాదు. అది కొంచెం వేసుకొని చెప్తుంటే కూడా అక్కడ కనపడిద్ది కదా, వేసుకునేదంతా కూడా చెప్తుంటే నన్ను అడగొద్దా అంటే పలకరించట్లేదు కదా, నిన్న పలకనన్నావు కదా, పలకనంటే ఎట్లా పలకరించిద్ది. అది కొంచెం దివ్యనే ఎక్కువ చేసినట్టు అనిపించింది. ఎక్కడైతే దివ్య తప్ప ఇక్కడ వేసుకున్నాను కొంచెం అని ఓపెన్గా చెప్పేసింది. సైలెంట్గా ఏం కూర్చోలేదు, నేనే వేసుకున్నాను కొంచెం చెప్పేసింది. సైలెంట్గా కూర్చుంటే ఎవరు వేసుకున్నా పెద్ద గొడవ పెట్టవచ్చు. దానికి అందరూ మెంటలోళ్ళే వచ్చారని దివ్య అంటాం. అంటే దివ్య తెలివైందని మిగిలిన అందరూ మెంటలోళ్ళు అనమాట. అక్కడ ఏదో వాళ్ళు ఫ్రాంక్ చేసినప్పుడు కూడా ఆ మాట అంటుంది. కరెక్ట్ కాదు. దివ్య నోరుదోల కొంచెం మాటలు వదిలేస్తుంది, అట్లా కరెక్ట్ కాదు కదా. ఆమె యాటిట్యూడ్లో ఇప్పుడు మాధురి గారు బయట కూడా అట్లాగే ఉంటుంది కాబట్టి కొంచెం మాట గట్టిగా కటుగా వచ్చేసింది ఏ అన్నట్టు. ఇప్పుడు ఏ అనేది సపోజ్ ఎక్కడైనా కానీ ఫ్రెండ్లీగా కూడా ఏ అనుకుంటారు. ఏంటి జాగ్రత్తగా మాట్లాడంటే ఆమె నన్ను ఎక్కించుకుంటే మొత్తం చెప్పేసింది. కానీ అక్కడ మాధురి గారికి తెలియదు, అన్నయ్య అంటారు. తర్వాత సంజన చెప్పింది నాన్న కాదు అన్నయ్య అంటదని. అరే నాకు తెలియదు, లేకపోతే అన్నయ్య అనేదాన్ని అన్నది. అది అక్కడ మాత్రం దివ్యదే తప్పు. పలకదు అన్నప్పుడు తను నెట్ట పలకరించిద్ది. దివ్యది అక్కడ కూర దగ్గర తప్పు. అదే గొడవ అయిపోయింది. గిన్నెల దగ్గరికి వచ్చేటప్పుడు ఆయుష రీతు గొడవ. ఆ గొడవ అయిపోయిన తర్వాత ఆయుష ఏమంటుంది, చిన్న గిన్నెలు గొడవే, నైట్ తోవాల్సిన గిన్నెలు రీతు తోమకుండా పక్కన పెట్టేసింది. అది నేను ఎప్పుడైనా చెప్పానంటుంది. ఆయుష వచ్చి నైట్ నేను తోమనని గొడవ. దాంట్లో భాగంగా ఆయుష అంటదంట, నిన్న డెమోన్ నాకు డ్యాన్స్ నేర్పించాడు కదా, అది మనసులో పెట్టుకొని రీతు నాతో గొడవ పెట్టుకుంది అని అంటదంట. లైవ్లో అంటుంది ఆ మాటలు. మరి అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ర్యాప్ నడుస్తుంది కాబట్టి దానికి మధ్యలో వచ్చి ఇప్పుడు సపోజ్ ఎవరైనా సరే అంత ర్యాప్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి డెమ్మతో డ్యాన్స్ చేస్తా అంటే ఉడుక్కోరా? ఎక్కడ దాకా ఎందుకు? పవన్ కళ్యాణ్ తోటి రీతు కొంచెం క్లోజ్గా ఉంటేనే డెమ్మాని ఓర్చుకోలేకపోయాడు, ఉడుక్కుంటూ పక్క వెళ్ళిపోయాడు. మరి ఆ ఉడుకుతాను అమ్మాయి కూడా ఉంటుంది కదా, రీతుకు కూడా ఉంటుంది కదా. అయిపోయినాక మన ఇమ్మానేలు ఇంకా కొంచెం రెచ్చగొడతాం. అక్కడ ఎట్లుందంటే అసలే ర్యాప్ ఉంది, మీ గేమ్ పాడవుతుందని వాళ్ళు చెప్తున్నారు పక్కన. దానికి ఈ డ్యాన్స్ నేర్పటం, పైగా మన డెమాన్ డ్యాన్స్ నేర్పించటం. ఆయుష కావాలనే చేస్తుంది వాడిద్దరు నిడగొడటానికి, కావాలనే డ్యాన్స్ నేర్పించిన దగ్గరికి వెళ్ళటం. ఇమ్మానేలేమో మా అమ్మాయికి మోసం చేశాడు, మా అమ్మాయిని ఎట్లా చేశాడు, మా అమ్మాయిని వదిలేసేటట్టున్నాడు, మా అమ్మాయి గుర్తురావట్లేదు,
డెమాన్ని ఇక నాన్న జోకుల్లాగా మాట్లాడుతుంటే ఆ జోకుల్లో ఈ వాళ్ళకున్న బాండింగ్ అంతా కూడా బయట పెట్టేస్తున్నాడు ఇమ్మానేల్ వల్లే వీళ్ళ బాండింగ్లన్నీ కూడా హైలైట్ అయినాయి. ఏ స్కిట్ చేసినా మామగారు భరణిని, మీ కూతురు తనుజాని, మా మమ్మీ సంజన అని వీళ్ళ వాడు బయటకు రావట్లేదు. సంజనాది ఇమ్మానేది ఎక్కువ స్కిట్లో కల్లా కూడా వీళ్ళయే ఎక్కువ బయటికి తీసేవాడు. ఇట్లా ఎక్కువ తీయటం వల్ల బాండింగ్ అనేది అట్లా పెరిగిపోయి బయటకు ఓవర్గా వెళ్ళిపోయింది. అది ఆ స్కిట్లు మూలంగా ఇమ్మాన్లుగా చేసే స్కిట్లు మూలంగా ఆ విధంగా ఈ బాండింగ్లన్నీ కూడా ఎక్కువైపోయి ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా బాండింగ్లో ఉంటుంది. అందుకే కానీ ఇప్పటికైనా వాళ్ళు కంట్రోల్ అవుతారంటే మళ్ళీ అయిపోయినాక దోషిస్తారా అంటున్నాడు. ఎవరు మన రీతుని డెమాన్. నేను వేసుకుంటా పో, నేను సాయంత్రం వేసుకుంటా పో అంటే గిన్నెలు దొరుకురా అంటే నేను తర్వాత దొంగతా పో అంటుంది. అప్పుడే అంత గోల అయితే మళ్ళీ గిన్నెలో ఉందో పిలిస్తే వచ్చిద్దా? సాయంత్రానికి బుజ్జగిచ్చుకొని బుగ్గలు లాక్కొని పొత్తిని పిచ్చుకొని ఏదో వేసుకుంటున్నాడు డెమాన్. డెమాన్ మారితే మనిషి అట్ అవుతాడు. అప్పుడు చెప్తూనే ఉన్నారు వాళ్ళు డెమాన్ మారు అని. డెమాన్ మారేటట్లేదు. అది ఈజీగా తీసుకోరా, అది ఊరికే డ్యాన్స్ నేర్పిన అంతేరా అని చెప్తున్నాడు మన రీతుకి. కరెక్ట్ కాదు అది. రీతు ఏమంటుంది వీళ్ళు నైట్ టైము తనుజ పండుకోనుంది. సాయి శ్రీనివాస్ వచ్చి వీళ్ళకి రీతుకి డెమాన్కి బయటే ఫ్రెండ్షిప్ ఉందంట అంటే ఎవరు అనుకుంటున్నారంటే సంజనాను మాధురి గారు బయట చెప్పుకుంటున్నారు అని నిద్రపోదానికి చెప్తున్నాడు వచ్చి. లేచి అవునా ఏం జరుగుతుందిరా నాకేం అర్థం కావట్లేదు. ఒకళ్ళు వచ్చి ఆమె ఇక్కడ ఏర్పడింది అంటారు, ఒకళ్ళు వచ్చి బయట ఉందంటారు. నాకు నిద్ర పడతలేదు. లేచి వెళ్ళి నాన్న దివ్య ఏదంటే దివ్య అక్కడ ఉందేనంటే మాధురి దగ్గరికి వెళ్ళి నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతారు ఒంటరిగా అని నాకు ప్రోటీన్ కలిపినట్టు దివ్య కల్పిస్తుంది. అక్కడ మాధురిని అనడానికి కూర్చుంది. ఏదో బయట ఏం జరుగుతుందంట. ఏం లేదని మాధురి చెప్పట్లేదు. కానీ వాడు మాట్లాడుకున్నారు అది బయటే ఉందంట, ఇక్కడ కాదు అది బయటే ఫ్రెండ్షిప్ అంట అనేది. బయట ఫ్రెండ్షిప్ అనేది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే డెమాను శ్రీజ బయట ఫ్రెండ్స్. ఎందుకంటే శ్రీజ కూడా బజ్జలో కూడా చెప్పింది ఇక్కడికి వచ్చినాక వాడు ఫ్రెండ్షిప్ ఏర్పడింది కానీ హౌస్లో కానీ బయట లేదు అది. శ్రీజ కూడా ఎందుకంటే శ్రీజ డెమో బెస్ట్ ఫ్రెండ్స్ అంట బయట కూడా. అది ఇక్కడ ఏర్పాటు చేసుకున్నది. అది కూడా ఆ ట్రాక్ మొదలుపెట్టింది రీతు అంట. ట్రాక్ మొదలుపెట్టి రీతుంది 2 రోజులు అర్థం కాక డెమాన్ శ్రీజతో అన్నాడంట ఏంది ఇట్లా చేస్తుంది, ఏంది నా వైపు ఇట్లా వస్తుంది, ఇట్లా చేస్తుంది ఏందని. డెమాన్కి అంతా 2 days వరకు శ్రీజ అన్నట్టుగా అప్పుడు మళ్ళీ తన ట్రాక్ మొదలుపెట్టి చెప్తే అది బయట కాదు, అది ఇక్కడ కూడా ఉన్నట్టు. వీళ్ళందరూ బయట చూసిన వాళ్ళందరూ వైల్డ్ కార్డ్స్, మామూలు వైల్డ్ కార్డు లేరబ్బా వాళ్ళ ఆలోచనలు. వాళ్ళు వీళ్ళని బాండింగ్స్ అని విడగొట్టేసి ఆ విడగొట్టే దాంట్లో వాళ్ళు ఒంటరిలో చేసేసి ఇప్పుడు ఎట్టుంది ఒకళ్ళు విడిగా వెళ్ళిపోయారు అనుకో, దాన్ని మళ్ళీ వీళ్ళు గేమ్లో ఏమన్నా ఇది చేసుకుంటారేమన్నట్టు వాళ్ళు విడగొట్టేసినా కూడా వాళ్ళు విడిపోయి ఎవరికాళ్ళు ఉంటున్నా కూడా దేంట్లో పెట్టినా ఆ బాండింగే తీసుకొచ్చి పెడుతున్నారు వైల్డ్ కార్డ్స్. అదే మాట్లాడుకుంటున్నారు. సరే ఆ గొడవ అయిపోయింది, రీతు గొడవ అయిపోయింది, ఆయుష గొడవ అయిపోయింది, ఇమ్మానుయేల్ జోక్ చేసాడు. అయిపోయినాక గేమ్ కెప్టెన్సీ కంటెండర్గా ఎన్నుకోమంటే కరెక్ట్గానే ఎన్నుకున్నారు. భరణి గారికి ఛాన్స్ వస్తుందిగా రావట్లేదని రమ్మి ఎన్నుకున్నది కరెక్ట్గా ఎన్నుకున్నారు. గేమ్లోకి వెళ్ళేటప్పటికి స్టార్టింగ్ భరణి గారిని తీసేశారు. ఏది మాధురి గారు భరణి గారిని తీస్తున్నాను కానీ అందరూ యాక్సెప్ట్ చేశారు. లాస్ట్లో సుమన తీస్తానంటే ఒప్పుకోరా. ఎందుకు ఒప్పుకోలేదంటే తనుజ ఒక్కతుంది, సుమన్ ఉన్నాడు. సుమన్ను తీసుకుంటే ఎవరు ఎక్కువ సపోర్ట్ చేయరు. అదే తనుజని తీసుకుంటే అందరి సపోర్ట్ తనుజకు ఉంటుంది. వీళ్ళు చూడండి బాండింగ్లో ఉన్నారని వాళ్ళని ఎడగొట్టడానికి ప్రయత్నాలు చేసింది వీళ్ళే, పెద్దగా నామినేషన్లు చేసింది వీళ్ళే. మరి వాళ్ళు విడిపోయి ఎవరి కాళ్ళకు ఉంటానికి ట్రై చేస్తుంటే కూడా వీళ్ళే మళ్ళీ ఒక గేమ్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు, వాళ్ళు బాండింగ్ ఉందని మళ్ళీ వీళ్ళే మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి అందుకే మన భరణి గారు అనేది వీళ్ళకి ఎన్ని చెప్పినా ఏం అర్థం కావట్లేదు. ఇంకేం చేయాలి, బాండింగ్ అని ఒకటే గోల్ చేస్తున్నారు. అంటే వాళ్ళని మెంటల్లీగా స్ట్రెస్ చేస్తున్నారు ఈ వైల్డ్ కార్డ్స్. స్ట్రెస్ చేసిన తనుజ అంతసేపు ఆడింది, ఆడితే కూడా లాస్ట్కి వచ్చి ఏం చేశారు, మాధురి ఏముంది సుమన్ తీసేస్తానంది. అప్పటి వరకు మాధురి గారిని సపోర్ట్ చేసిన వాళ్ళ వైల్డ్ కార్డ్సే సుమన్ తీసేస్తానంటే ఒప్పుకోలే. లేదు తనుజని తీసేయి, ముందు తనుజ అన్నారు, తర్వాత తనుజని తీసి ఎందుకు వాడు సపోర్ట్ వస్తారు. మళ్ళీ వీళ్ళు అదే బ్రెయిన్ అదే వాళ్ళు మెంటలీగా ఎట్లా చేస్తున్నారంటే స్ట్రెస్ ఒత్తిడి చేసేస్తున్నారు బాగా వైల్డ్ కార్డ్స్. ఆ రీజన్ తోటి తనుజని తీసేసారు అందరూ వస్తారని. వీళ్ళు లోపలికి వెళ్ళి కూడా ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు గ్రూప్గానే ఉండి గుసగుసలాడుకుంటున్నారు, నిద్ర పట్టనీయట్లేదు,
వాడు గ్రూప్గానే టాప్ 5కి వాళ్ళే వెళ్ళాలని చూస్తున్నారు. రీతు, డెమాను, కళ్యాణ్ వెళ్ళాలని చూస్తున్నారు. తనుజని కూడా బయటికి పంపించేస్తారు. అది జరగని పనులు. వీళ్ళే నిజంగా రాంగ్ ఆలోచిస్తున్నారు. తనుజని బయటికి పంపించడం అనేది ఎవరి తరం కాదు. అక్కడ అరిసిన మాధురి ఏమంటుంది, అరిసినంతసేపు పరిచేస్తుంది, సరే సైలెంట్ అయిపోద్ది, తర్వాత మామూలుగా అయిపోయి అందరితో మాట్లాడుతుంది. కానీ బయటకున్న ఫాలోయింగ్ అయితే మాత్రం మామూలుగా లేదు. బొమ్మరేలో జనీల టైపులో ఉంది, ఫాలోయింగ్ బాగుంది తనుజకి అంటుంది. ఓటింగ్ కూడా అదే రేంజ్లో పడుతుంది, మామూలుగా పడతలేదు. 35%, 100%లో 6గురిలో తనుజకే 35% అంటే మిగిలిన 65% మిగతా 5గురు పడుతుంది. అంటే ఏ రేంజ్లో ఓటింగ్ పడుతుంది చూడండి. అది అంత ఫ్యాన్ బేస్ అవనండి, వేరే ఏ విధమైన అవ్వండి. సాయి శ్రీనివాస్ ఏం ఆలోచిస్తున్నాడు, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, గౌరవ్ వాళ్ళు, ఆయిషా తనుజని బయటికి పంపించేస్తారు వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళే వెళ్ళిపోతారు. టాప్ 5 క్యాండిడేట్ తనుజ. టాప్ 5లో ఖచ్చితంగా తనుజ ఉండే క్యాండిడేట్. అక్కడ తనుజని పంపడం ఎవరి తరం కాదు. అక్కడ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఊహలో. ఎందుకంటే బాండింగ్ అని వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ ఊహలో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. అది వీళ్ళు ఆలోచించుకునేది ఏంటి, వీళ్ళు వచ్చేసి వాళ్ళు ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా టెనెంట్స్ ఉన్నప్పుడు కూడా మన గ్రూప్గానే ఉండాలి, గ్రూప్గా ఆడుకోవాలి అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అలాగే ఉండరు. వాళ్ళు గ్రూప్గా ఉండారంటే గ్రూప్గా ఉంటారా? మీరు ఉంటున్నారు కదా గ్రూప్గా, వైల్డ్ కార్డ్స్ అందరూ గ్రూప్గా ఉంటున్నారు కదా, విడిగా కూర్చుంటున్నారు. కానీ కూర్చొని వీళ్ళ లూప్ హోల్స్ అన్నీ లాక్కుంటున్నారు. కానీ ఫ్రెండ్షిప్ చేసినట్టు నటించి మరి బయట ఏదైనా గేమ్కి వచ్చినప్పుడు గ్రూప్గా ఆలోచిస్తున్నారు కదా, అట్లా వాళ్ళు కూడా గ్రూప్గా ఉంటారు. ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు 5 వారాలు బాండింగ్ వాళ్ళది. గ్రూప్ లేకుండా అంత బాండింగ్ లేకుండా ఎట్లుంటారు? ఖచ్చితంగా ఒక 4-5 రోజులు ఫ్రెండ్షిప్గా ఉంటేనే ఏ అన్న ఏ మామ అనే ఫ్రెండ్స్ ఒక బాండింగ్ ఏర్పడుద్ది. అట్లాంటిది 5 వారాలు ఫోన్ కాంటాక్ట్ లేకుండా, బయట అయిన వాళ్ళ కాంటాక్ట్ లేకుండా వాళ్ళకి వాళ్ళే అయిన వాళ్ళు అవుతారు, వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళే శత్రువులు అవుతారు, వాళ్ళే తనుకుంటారు, వాళ్ళే దిగ్గుద్దుకుంటారు. అట్లా ఉండకూడదు అనేది కరెక్ట్ కాదు. కానీ అది ఎమోషనల్ బాండింగ్ అయితే ఇబ్బంది. దివ్య భరణిలాగా మరీ ఎమోషన్ అయిపోయి నేనేమి వెళ్ళిపోతే నువ్వేమైపోతావు అనేది ఆ బాండింగ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది. అది భరణి గారికి దెబ్బ అవుతుంది. ఇక్కడైతే మాత్రం వీళ్ళు బేపచ్చంగా కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారు వరల్డ్ కార్డ్స్ని. రివ్యూ అంతా కూడా గొడవలే మామూలు గొడవలు కాదు. వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి గొడవలే, కంటెంట్ పోయి కంటెంట్ ఎక్కువైపోయింది. అయితే నిన్నైతే మాత్రం ఫస్ట్ గేమ్కు కెప్టెన్సీ కంటెండర్గా ఓల్డ్ కార్డ్స్ నుంచేమో సుమన్ శెట్టి నిలబడ్డాడు. వైల్డ్ కార్డ్స్ నుంచి వచ్చి 5గురు ఉన్నారు, మాధురి, గౌరవ్, ఆయిషా, సాయి శ్రీనివాస్, రమ్య 5గురు ఉన్నారు. మరి నిఖిల్కి కూడా పవర్ ఉంది కదా, డైరెక్ట్ కంటెండర్ అవ్వచ్చు. ఎవరు అతను సపోర్ట్ చేయని వస్తున్నారు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అతను లాస్ట్కి వచ్చినప్పటికి ఇతను కూడా కాంపిటీషన్ అవుతాడు ఖచ్చితంగా. గౌరవ్కి ఇతనికి ఖచ్చితంగా పడుద్ది. ఇక వాళ్ళిద్దరిలో ఎవరు అవుతారనేది వాళ్ళే తెలుసుకోవాలి. నిఖిల్ అవుతాడా గౌరవ్ అవుతాడా అనేది గేమ్ని బట్టి చూడాలి. ఇది ఓవరాల్గా బ్రీఫ్గా చెప్పుకున్నాం. మొత్తం చెప్పుకోవాలంటే మనకు టైం సరిపోదులే. మీరు ఎవరిని ఇష్టపడుతున్నారు? వీళ్ళలో మైండ్ గేమ్ ఆడుతున్నారా, వైల్డ్ గేమ్ కార్డ్స్? మరి వైల్డ్గా ఉన్నారు ఎలా ఉన్నది చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.